ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుంచి చిన్న మాట నేర్చుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదువు. బుక్ ఆఫ్ ఐజయా 45:22 చదువు. తను ఎవరైనా తీసుకున్నట్టే చదవచ్చు. నివాసులారా నా వైపు నుంచి రక్షణ పొందుడు. చదువు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. అందరూ చదువు చూద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి మహోన్నతుడైన దేవా, ఈ ప్రేమికులు ఎంతో సిద్ధపరిచి ఈ యొక్క స్థలానికి ఇన్వైట్ చేయగలిగారు. వారి కొరకు కానీ స్థానిక సేవకుడు, సంఘము, పరిశుద్ధులు, బాధ్యుల సహోదరుల కొరకు మీకు చేరి వచ్చిన తండ్రి ఈ జోన్ సేవకులు, విశ్వాసుల కొరకు ఉన్నాడు. చిన్నపిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, మీతో వచ్చారు. అందరితో కూడా మాట్లాడి దేవ తండ్రి మరి నాతో కూడా మాట్లాడము భయమైన వాడిని వారి ఎదుట దేవుని భయం భక్తిగా లేదో భయపడింది. ఆ స్థితి నేనే ఒప్పుకుంటున్నాను. నేనుగా దృష్టి చుట్టూ శబ్దాలు ఉన్నాయి. మరి వీరిని తండ్రి తొందర చేసే శక్తులు ఉన్నాయి. చిన్నపిల్లలు వచ్చారు, మరి వారు కూడా తొందర చేస్తారు. మైల్ సిస్టమ్, కరెంటు, మరి ఎన్నో రకాలుగా శత్రువు పనిచేస్తారు. మీరే దయించు, నేను క్షమించు, నా దృష్టి అటు పోకుండా కాపాడు. ఎవరిని బట్టి నేను రిటైర్డ్ కాకుండా కాపాడు, అఫెండ్ కాకుండా, ఎవరిని అఫెండ్ చేయకుండా కాపాడు. పరలోకం తండ్రి కొన్ని మాటలు పరలోకంలో దయచేయని ఓడుచున్నాను. నీ రక్షణ ఎంత విలువైందో మేము వినలేం. మా మట్టుకు అది నా మట్టుకు ఇంకా గ్రహించలేకపోతున్నాను. క్షమించి దేవా నా గొంతు కూడా ముట్టండి. దయించి నీ కోపం మండనీయకము. నా యొక్క అయోగ్యత, నా చరిత్రను బట్టి నీ కోపము నా మీద మండనీయకము. నీ ప్రజల కోసమైనా నన్ను దాచుమని వేడుచున్నాను. నీ సినిమా గాయానికి ఎదిగిన తెచ్చుకుంటూ ప్రభు మాట్లాడి రక్త పరీక్షను కోరుకుంటున్నాను. నీ మరణం విస్థాపన మరి పాతిపెట్టుబడిగా తిరిగి లేచుట శక్తికి నన్ను అప్పగించుకుంటూ సంఘాన్ని అప్పగిస్తూ కొన్ని పరిస్థితులను అప్పగిస్తూ రక్షక సిద్ధపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు రక్షకుని పేరిట బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునామంలో మీ అందరికీ ఉన్నానండి. ఈ ప్రాంతంలో ఇట్లా యూత్ మీటింగ్కి రావడం నేను ఫస్ట్ టైం. మరి చిన్న మాట, మరి ఎన్నో విషయాలు ప్రభు దగ్గర అడుగుతూ వచ్చాడు, ఏం చెప్పాలి ప్రభు అని. ప్రభు నాకు మరి చిన్న మాటను, చిన్న స్వరాన్ని చూపిస్తూ వచ్చాడు. ఏంటి ఆ మాట అంటే రక్షణ. చెప్పండి. సాల్వేషన్, ఉద్ధార, రక్షిపట్ట. అయితే ఈ రక్షణ గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ రక్షణ గురించి ఎన్నో సంగతులు దాచబడినాయి. అసలు రక్షణ అంటే ఏంటి అని చెప్పగలరా? ఎనిబడి కెన్ టెల్ దట్ సాల్వేషన్ మీన్స్. రక్షణ ఒక చక్కటి ఎవరైనా గుర్తుపట్టడం చెప్పాల్సిందా? రక్షణ అంటే ఏంటి? యెషయా కీర్తనలు 35 కీర్తన. రక్షణ అంటే ఎంతో రాయబడింది. Psalm 34:35 కొంచెం స్పీడ్ తీసుకొని గట్టి చదివేశానమ్మా. గుడ్. అందరు చెప్పండి. ఎవరైనా ఒకరు ఎక్కిన తర్వాత రెండో వాడు వాయిస్తున్నా కూడా డౌన్ అయిపోవాలి. వాళ్ళు ఎత్తారు కానీ వాళ్ళకి ఇచ్చారు. అందరు పలకండి. నేనే. కొంచెం నాకు ఈ పలికిచ్చే జబ్బు ఉంది, మీరు పలికితే నాకు త్వరగా మెసేజ్ అయిపోతుంది. చెప్పండి. నేనే నీ రక్షణ అని నాతో సెలవేమో. రక్షణ ఏం చెప్పండి? ఇంగ్లీష్ చాలా బాగుందన్నమాట. ఐ యామ్ దై సాల్వేషన్. నేనే నీ రక్షణ. అందరూ చెప్పండి. ఎవరైనా రక్షణ అంటే ఏంటి అంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పాలి. రక్షణ అంటే ఏంటి? ఏసే రక్షణ. అయితే రక్షణ, యేసు రక్షణ అంటే ఎలా చెప్పాలి? బైబిల్లో రక్షణ కొన్ని గుర్తులు ఉన్నాయి. రక్షణకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఒక గుర్తు ఏంటంటే దేవుడే. చెప్పండి. ఆయన యేసు. రక్షణ అంటే యేసే, అదొక గుర్తు.
రెండోది రక్షణకు ఒక గుర్తుంది. ఎవరంటే ఆదాము. ఏం చెప్పండి? ఆదమ్ ఈజ్ సింబల్ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణకు గుర్తు ఆదాం. రెండోదిగా రక్షణ గురించి ఒక మాట చెప్పండి. రక్షణ శృంగము. చెప్పండి. కీర్తన 18 ఇది దావీదు నా రక్షణ శృంగం ఏమన్నాడు? ఏంటి రక్షణ శృంగం అంటే ఏంటి? తర్వాత చూస్తాం. మనం చెప్పండి. రక్షణ పాత్రను ఎత్తుకొని చెప్పండి. 116 కీర్తన 16 అనుకుంటా. సరే చూడండి. రక్షణ పాత్ర 116 కీర్తన తీసుకొని చదవచ్చు. 116 కీర్తన రక్షణ 116 కీర్తన 13 గుడ్. అలా చెప్పండి. రక్షణ పాత్ర గట్టి చెప్పండి. రక్షణ పాత్ర. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ మెసేజ్ అంతా మీ మైండ్ లో మీ హృదయంలోకి వచ్చేలా రాత్రి పడుకుంటే నిద్ర రాకూడదు. ఈ మెసేజ్ మీకు రావాలి. మనసు అంతా మెసేజ్ చుట్టూ తిరగాలి. అప్పుడు మీరు వాక్యం విన్నట్టు లెక్క. రక్షణ అంటే ఎవరు? ఫస్ట్ నేనే నీ రక్షణ. ఒకటి. రెండోది రక్షణ అంటే ఏంటి? రక్షణ శృంగము. చూద్దాం తర్వాత. శృంగము రక్షణకు గుర్తు ఏంటి? శృంగము. చెప్పండి. రక్షణకు గుర్తు ఏంటి? శృంగం. అది గుర్తు పెట్టుకోండి, మైండ్ లో పెట్టుకోండి. రక్షణ అంటే దేవుడు, యేసు ప్రభు లేక దేవుడు. రెండోది రక్షణ అంటే శృంగము. తర్వాత చెప్తాం. మూడేంటి? రక్షణ పాత్ర. చెప్పండి. మన పాడుంది. రక్షణ పాత్ర పొరలో చున్నారే. రక్షణ గురించి పాత్ర పాటలు రావాలండి. పొద్దున్నీ చేయాలి. సరే రక్షణ పాత్ర. తర్వాత యెషయా గ్రంథం 12 బుక్ ఆఫ్ ఐజయా 12 తీసుకొని చదవచ్చు. రక్షణార్థమైన భాగం 3 చదవ. రక్షణ గురించి ఏమంటారు? రక్షణార్థమైన బావి. చెప్పండి. రక్షణకు గుర్తు ఏంటి? మూడోదిగా. నాలుగోదిగా బావి. పరిశుద్ధాత్ముడు రక్షణ దేంతో పోలుస్తున్నారు? బావితో పోల్చారు, శృంగముతో పోల్చారు, పాత్రతో పోల్చారు, తన్నే రక్షణతో పోల్చారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మన సియోన్ గీతాల్లో. వేరే సియోన్ గీతాలు బుక్ ఇవ్వగలరు? హెల్ప్ చేయగలరు? కొంచెం హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ బేటా. ఒక చిన్న మాట, ఒక చరణం పాడదామా? కార్డు చేస్తాను. జస్ట్ ఒక హింట్. ఎంతో గొప్ప. అది కాదు. ఎంతో గొప్ప, ఎంతో గొప్ప. 369 369. ఎంతో గొప్ప అదే మాట. పునరక్షణ నిర్లక్షించిన తప్పించుకొను ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొను ప్రభు రక్షణ. రక్షణ ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 61 బుక్ ఆఫ్ ఐజయా 61:10 థర్డ్ లైన్. యెషయా 61:10 10వ మూడో లైన్. వెరీ గుడ్. రక్షణ ఏమంటారు? రక్షణ వస్త్రము. చెప్పండి. ఇప్పుడు వస్త్రం దేంతో పోలుస్తున్నాడు? త్వరగా చెప్పండి. రక్షణ దేంతో పోల్చాడు? వస్త్రం. గుడ్. ఇప్పుడు చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసియన్స్ 6. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. రక్షణను శిరస్రాను చదవండి. ఒక్క నిమిషం. 16వ వచనం. థ్యాంక్ యూ బాబు. 17 చాలు. రక్షణ దేంతో పోల్చాడు? హెల్మెట్. రక్షణ దేంతో పోల్చాడు? హెల్మెట్. ఇప్పుడు మీకు కొన్ని చెప్పారు. చెప్పగలరు? చెప్పండి చూద్దాం. నేనే నీ అందరూ గమనించండి. పలకండి, ట్రై చేయండి. నేనే నీ రక్షణ. సౌండ్ తగ్గించాలి. నా గొంతు పోతుంది. నాకు ₹1,00,000 నా గొంతు విలువ. నాకు ఇంకో పెట్టేస్తా. వాళ్ళు వినపడుతున్నా పడిన. చూడండి అందరూ చెప్పండి. నేనే నీ రక్షణ.
రక్షణ శృంగము, రక్షణ పాత్ర, రక్షణ వస్త్రము, రక్షణార్థమైన బావి, రక్షణేను శిరస్నానం. ఇప్పుడు రక్షణకి ఇన్ని గుర్తులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఇదే ఇదే మెసేజ్ అయిపోతుంది, ఇదే ఇక్కడ ఆగిపోతాం. అయితే జస్ట్ క్లుప్తంగా చెప్పేసి ఒక 5 minutes లో ఇక కొన్ని విషయాలు చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. మనం రక్షణ అంటే దేవుడు ఇప్పుడు దాని గుర్తు ఏంటి? ఆడమ్. చెప్పండి. ఆడమ్ దేవుడు సృజించినప్పుడు నేలమంటితో చేశాడు. ఎందుకు చేశాడు? నేలమంటితో చేసి ఆ మట్టికి తన శ్వాస ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? శ్వాస ఇచ్చాడు. శ్వాస ఇస్తానే ఆ మట్టి మనిషి అయ్యాడు. ఏమయ్యాడు? God created the man in his own image, his own likeness. ఆయన స్వరూపము, ఆయన పోలిక ఎవరికి వచ్చింది? ఆ మట్టికి వచ్చింది. ఏమొచ్చింది? మట్టికి వచ్చింది. ఆ మట్టిలోకి ఆ దేవుని స్వరూపము, దేవుని పోలిక రావడానికి కారణం ఏంటి? శ్వాస. చెప్పండి. ఆ మట్టికి దేవుని స్వరూపము, దేవుని పోలిక వచ్చిందండి. దానికి కారణం ఏంటి చెప్పండి? శ్వాస. అని శ్వాస వస్తేనే ఆ మట్టికి ఏమొచ్చింది? దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆ మట్టిలోకి ఇంకేమేమి ఉన్నాయో వచ్చి చూద్దాం. అందరూ గమనించండి. ఆదాములో ఏమో చెప్తాను. చెప్పు. ఆదాములో దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని జ్ఞానం, దేవుని గుణలక్షణాలు, దేవుని బలహీనతలు. దేవుని బలహీనతలు ఉన్నాయండో. ఆ బలహీనతలు ఎవరికి వచ్చాయి? మానవుడికి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా ఆదాములోకి వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? కారణం ఏమిటి? శ్వాస. ఏమనుకోకండి, ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నాం, సడన్ గా మన శ్వాస వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? వల్ల ఆ మాట రాయబడింది. చదవండి. యోబు గ్రంథం 34. యోబు గ్రంథం 34. బుక్ ఆఫ్ జోబ్ 34 తీశారు. యోబు 34 తీసుకొని చదవండి. 34 ఒక్కసారి ఒక్క నిమిషం. 14 వచ్చాను. 14 పడేది. తన మనసు తన మీదనే ఉంచుకునేలా తన శ్వాస విశ్వాసంలో, తన శ్వాస నిశ్వాస, నాట్ విశ్వాస. మనం చదవడం చూద్దాం. తప్పు చదవకండి. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునేలా తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేలా శరీరులందరూ ఏకముగా నశించారు. మరలా ఇప్పుడు భూమి మీద లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ 15 ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచ జనాభా 800 కోట్లు కాదు. ఎన్ని కోట్లు? 800 కోట్లు. బేబీ 800 crore బేబీ బోర్న్ ఇన్ ఫ్రాన్స్ లో. ఆ బేబీని కౌంట్ తీసుకొని అంటే ఆన్లైన్ ద్వారా ఆ బేబీ కౌంట్ చేసి ఆ బేబీ 800 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు ఈ భూమి మీద 800 కోట్ల మంది బతకడానికి కారణం ఏంటి? ఈ వచనం ప్రకారం శ్వాస. ఆ శ్వాసను దేవుడు ఇంగ్లీష్ గమనించండి. రిటర్న్ మై బ్రీత్ అన్నాడు అనుకోండి. చెప్పండమ్మా. రిటర్న్ మై బ్రీత్ అన్నాడు అనుకోండి. ఏమైతామండి? నరులు మరలా ఏకముగా నశించేది మరలా తెలియదు. ఏదో మనం విరవీరుతున్నాం. మనం ఎంతో చాలా పెద్ద పోజులు ఇస్తాం, ఎంతో కాళ్ళు ఎగరేస్తాం, నాకేమిరా అంటాం, కాళ్ళ మీద కాలేస్తాం, కొట్టడానికి వస్తాం, చెయ్యెత్తుతాం, ఎన్నో మాట్లాడతాం, నోరు జారిపోతాం. ఎప్పుడో మన గురించి చెప్పలేకూడదు. అంత భయంకరమైన దరిద్రమైన అపవిత్రమైన ప్రతి చెడుగానే చేస్తాం. ఆ శ్వాస ఒక్కటి తీసేస్తున్నారంటే మానవులు మరలేతారు, మన తొలిపోతారు. కానీ అందుకే ఆ దేవుని శ్వాసలో రక్షణ దాగుంది. ఏముంది? రక్షణ. సరే, అక్కడ దాన్ని వదిలేస్తాను. రెండో పాయింట్ రక్షణ శృంగం. చెప్పండి. శృంగం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో బాగున్నమాట. చెప్పండి. 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 హార్న్. చెప్పండి. హార్న్. HORN. చెప్పండి. ఇప్పుడు కార్లకు, బస్సులకు, లారీలకు కనుక ఏముంటుంది? హార్న్ ప్లీజ్ అన్నది. ఏమంటారు? హార్న్ అంటే ఏంటి? కొమ్ము, శబ్దం. పూర్వ దినాల్లో శబ్దాలు చేయాలంటే వాళ్ళు ఏం చేసేవారంటే బూరలు ఊదేవాళ్ళు. ఏముదేవాళ్ళు? బైబిల్లో కూడా ఈ బూరల గురించి చాలా సంగతున్నాయి. మొదటి బూర, రెండవ బూర, మూడవ బూర, 7వ కడ బూర, 6 బూరలు అయిపోయినాయి. ఇంకా 7వ బూర ఒక్క
6 బూరలు మోగినాయి. ఇప్పుడు చెప్పలేదు అవన్నీ. ఇప్పుడు 7వ బూర మిగిలింది. ఆ బూర మోగిందంటే సగం ఎత్తబడుతుంది. అయితే ఆ బూర తెలుగులో ఇంగ్లీష్ లో హార్న్, ఇంగ్లీష్ లో ట్రంప్. ఏమని? అమెరికా నెక్స్ట్ కాబోయే ప్రెసిడెంట్ ఏం పేరు అంటారు? ట్రంప్. ట్రంప్ అంటే ఏంటి అనుకున్నా? బైబిల్ మాటలు. ట్రంప్ అంటే చెప్పండి ఏంటి? బూర. బూరని ఒక తర్జమాలో బూర అన్నాడు, కొమ్ము అన్నాడు. నా కొమ్ము ఎత్తువాడు నీవే, నీతిమంతుల కొమ్ము గణపరచబడును. కొమ్ము అంటే దేనికి గుర్తు అంటే కొమ్ము కావాలి అన్న చెప్పడమ్మా. ఏం కావాలా? కొమ్ము కావాలి. కొమ్ము కావాలంటే ఎలా వస్తుంది? చెప్పండి. కొమ్ము కావాలి ఎట్లా వస్తుంది? ఒక ప్రాణి చనిపోవాలి. కొమ్ము కావాలంటే చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక ప్రాణి చనిపోదా? చిన్న మాట. సమయాన్ని అభిషేకించడానికి సౌలును అభిషేకించాలని సమయాలు తైలపు గుడ్డి తెచ్చాడు. ఏం తెచ్చాడు? మొదటి సమయాలు 10 వచ్చాడు. అదే దావీదును అభిషేకించడానికి సమయాలు ఏం తెచ్చాడు? తైలపు కొమ్ము తెచ్చాడు. ఇప్పుడు బుడ్డి తెచ్చాడు కాబట్టి బుడ్డి ఎవరు తయారు ఇది ఎవరు తయారు చేశాడండి? మనిషి. దీంట్లో జీవం ఉండదు. ఈ డబ్బాలో ఏముండదు. ఈ నీళ్లు దేవుడు చేశాడు, అందులో జీవం ఉంటుంది. ఈ డబ్బా ఎవరు? ప్లాస్టిక్ ఎవరు చేశారు? మనిషి. దీంట్లో ఇప్పుడు బుడ్డిలో జీవం లేదు కనుక సౌలుతోనే అభిషేకం క్లోజ్ అయిపోయింది. దావీదుని దేనితో అభిషేకించారు? కొమ్ము. కొమ్ము అంటే ఒక పొట్టేలు నెల. ఆ పొట్టేలుకి అది వయసు పెరిగే కొద్దీ అందరు పలకండి, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ముందు చెవులు వస్తాయా, ముందు కొమ్ములు వస్తాయా? చెప్పండమ్మా. చెవులు వస్తాయి. కానీ చెవులకు విలువరా? దేనికి విలువ? కొమ్మును బట్టి అతిశయిస్తాను పొట్టేలు. ఆ కొమ్ము పెరగాలంటే చిన్న ఇంత స్టార్ట్ అవుతుంది. అది దాన్ని అట్లా వదిలేస్తే కొమ్ము ఇలా వచ్చి తిరుగుతాయి. అయితే యాజకులు ఏం చేస్తారంటే యెహోవా మందిరం తీసుకొచ్చిన ఆ పొట్టేలను బలి అర్పించేటప్పుడు వాటిని వధించిన తర్వాత ఆ కొమ్ములు వస్తారండి. ఆ కొమ్ములు వస్తుని ఎండబెడతారు. ఎండబెట్టి వాటిని యాజకుల దగ్గర ఉంటాయి. అది ఏ కొమ్ము అంటే కొమ్ము కాదు, మందిరానికి సమర్పణతో వచ్చిన పొట్టేలు. దాని కొమ్ములు తీసి భద్రపరుస్తారు. వాటిని యాజకులు బూరలు ఊదుతారు. ఎరుకో కోట కూలింది. ఎలా కూలింది? కొమ్ములతో. 7 యాజకులు వారు కొమ్ములు పెట్టి ఊదగానే కోట కూలిపోయింది. ఆ కొమ్ములు ఏంటంటే ఆ కొమ్ములు రావాలంటే పొట్టేలు ఏం కావాలా? మరణించాలి. అది సావందే కొమ్మిస్తారండి. కొమ్మిస్తారా? కొమ్ము ఇవ్వాలి. కొమ్ము కావాలంటే దాన్ని వధించాలి. వధించినాక కొమ్ము తీసుకోండి. అందుకే దావీదును సమయాలు అభిషేకించేటప్పుడు కొమ్ములో నూనె పోసుకొని ఆ కొమ్ము తీసుకొచ్చి దావీదు మీద పోశాడు. అందరూ గమనించండి. అందరూ పలకండి, దావీదు మీదకి వచ్చిన అభిషేకం నేటికి అయిపోలే. మనమందరం ఎవరము? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పిల్లలు కాదు మనమంతా? చెప్పండి. దావీదు మీదకి వచ్చిన అభిషేకం మన మీదకి రాలేదా? చెప్పండి. రక్షణ. ఆ కొమ్ము ఎందుకంటే అభిషేకానికి గుర్తు. ఆ కొమ్ము మరణానికి గుర్తు. ఆ కొమ్ము రాకడకు గుర్తు. ఆ కొమ్ము రక్షణకు గుర్తు. ఆ కొమ్ము యాజకత్వానికి గుర్తు. ఆ కొమ్ము ఆరాధనకు గుర్తు. అందుకు దావీదు అన్నారు, నా రక్షణ శృంగము నీవే. దానికంటే నేను క్లోజ్ చేస్తాను. అది ఒకటే చాలంగా, అది ధ్యానించుకోండి పర్సనల్ గా. మూడోది పాత్ర. చెప్పండి పదమా. రక్షణ పాత్ర పొంగుచున్నది. రక్షణ పాత్ర ఏం కావాలంట? పొంగి. దావీదు అన్నాడు, నా గిన్నె. అక్కడ తెలుగులో గిన్నె ఉంది, ఇంగ్లీష్ లో కప్. మై కప్. కప్ అంటే పాత్ర. దావీదు పాత్ర ఏమైందంట? చెప్పండి. పొంగి. ఇప్పుడు మా చాలా మంది పాత్రలు పొంగవు. వాళ్ళకే సరిపోదు. చెప్పండి. వాళ్ళ పాత్ర నిండితే కదా పొంగేది. నేను ఎవరొస్తున్నా చెప్పేది మాట ఏంటంటే, ముందు నీ పాత్ర నిండాలి. నిండిన తర్వాత పొర్లేదే ఇతరులకు. చెప్పండి. నిండే వరకు నీది. అందరూ చెప్పండి. నిండే వరకు నాది. నిండిన తర్వాత పొర్లేదంతా
ఇతరులకు. భక్త్ సింగ్ గారి పాత్ర ఎంత పొర్లిందో చెప్పలేదు, వర్ణించలేదు. నేను అనుకుంటాను భక్త్ సింగ్ గారి తర్వాత అలా పోల్చడానికి నాకైతే ఎవరు కనిపించట్లేదు. ఆ మనుషుల తర్వాత ఆయనతో సమానంగా ఎవరి పాత్ర కూడా మన ఉంది, పాత్ర ఉంది, కానీ పొంగాలి పొరలాలి. ఈ పాత్ర రక్షణ పాత్ర. ఈ పాత్ర గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. సరే కొంచెం ముగిస్తాను. తర్వాత రక్షణ వస్త్రం చెప్పండి. నేను అంటాను బైబిల్లో మనకు తెలిసిన మాట చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి. అందరూ పడకండి. యెహోవాను సేవించుట ఆవశ్యకం. ఉన్నామాటండి. సమయంలో 12:24 వచ్చింది. యెహోవాను సేవించుట ఆవశ్యకం. మనకి ఆవశ్యకం అంటే ఏంటి? ఆవశ్యకం అంటే ఏంటన్నా ఖచ్చితంగా పెళ్లి ఇష్టం ఉంటే చేసుకుంటారా, ఖచ్చితంగా చేసుకుంటారా? చెప్పండి. ఖచ్చితంగా చేసుకోవాలి. 99% ఒక స్త్రీకి వివాహం కాకుండా అవమానం. పురుషుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. దేవుని నిర్ణయం ప్రకారం నువ్వు మధ్యలో కథలు పడితే నేను చెప్పలేను. కథలు పడకుండా మర్యాద ఉంటే ఖచ్చితంగా దేవుని పెళ్లి చేస్తాను. నువ్వు మర్యాద లేకుండా దారి తప్పి తిన్నావు అనుకో పొట్టు మాట్లాడు. కాబట్టి అది ఖచ్చితం. ఇప్పుడు మనకు పెళ్ళి అయింది, పిల్లలు అవసరం లేదా? చెప్పండి. ఆవశ్యకమా కాదా? పిల్లలు ఉండాలా లేదా? అవశ్యం. భోజనం 3 పూటలు తింటామా లేదా? చెప్పండి. పొద్దున్న తిన్నామా, మధ్యాహ్నం తిన్నామా, రాత్రికి ఖచ్చితంగా తింటామా? తినకుండా పోదామా? ఖచ్చితంగా తింటాం. భోజనము ఆవశ్యకం, వివాహము ఆవశ్యకం. మనిషికి బ్రీతింగ్ ఊపిరి ఇష్టం ఉంటే తీసుకుంటామా, లేకపోతే అప్పుడప్పుడు తీసుకుంటామా? 3 నెలలకు ఒకసారి. చెప్పండి. ఆవశ్యకం. ఇది నవ్వించడం కాదు, ఆవశ్యకం. ఇప్పుడు మనకు కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఇష్టం ఉంటే వేసుకుంటామా, బట్టలు ఖచ్చితంగా వేసుకుంటామా? అదే చాలా బిజీగా ఉన్నానప్ప, చాలా టైం ఉంది నాకు, చాలా పనులు అని చెప్పి బాత్రూమ్ డైరెక్ట్ వెళ్ళిపోతాం బయటికి. చిన్నోడు కూడా సిగ్గు ఉంటుంది. అరే డాడీ అంట, వాడు బయటికి రాదు. డాడీ అంట, టవల్ తెచ్చుకోరా. డాడీ ఏం రాదు, టవల్ డాడీ. నాకు చిన్న పిల్లలు, వాడికి వస్త్రం అనేది ఆవశ్యకం. రక్షణ ఆవశ్యకం. రక్షణ పరిశుద్ధాత్ముడు వస్త్రముతో పోల్చాడు. రక్షణ పరిశుద్ధాత్ముడు సుర్ణముతో పోల్చాడు. రక్షణ పరిశుద్ధాత్ముడు పాత్రతో పోల్చాడు. రక్షణ పరిశుద్ధాత్ముడు దేవునితో పోల్చాడు. రక్షణను బావితో పోల్చాడు. చెప్పండి. బావి ఇప్పుడు అప్పుడప్పుడు ఊళ్ళలో కొన్ని బావులు ఉంటాయి. ఇప్పుడు చాలా పల్లెలు ఇప్పుడు బావులు, మేము బావు నీళ్ళు రాగి మంచిగా ఉన్నాం. ఈ బిందెల నీళ్ళు రాగి జబ్బులు వస్తాయి. మేము 30 ఏళ్ళు పల్లెలో ఉన్నాం, మంచిగా ఉన్న ఆరోగ్యం. ఆ బావి నీళ్ళు ఏం లే, శుభ్ర. బావిలో నీళ్ళు నాకు తెలియపెడతా. బావిలో నీళ్ళు చేతిలో చెయ్యెత్తండి. బావిలో నీళ్ళు ఇప్పుడు చేయలేదా? మా పొద్దు బావి ఎట్లా అంటే నిత్యము, చెప్పండి, నిత్యము చేరుతానే ఉంటారు. పొద్దునుంచి రాగా గిలక మీద తారు తిరుగుతానే ఉంటుంది. మనుషులు చేరుతానే ఉంటారు. రక్షణ కూడా అది అప్పుడప్పుడు చేరుకునేది. చెప్పండి. అప్పుడప్పుడు చేరుకున్నామా? వారంకోసారి, నెలకోసారి. అది నిత్యము చేరుకుంటేనే మంచి నీళ్ళు ఉంటాయి. నువ్వు లేట్ చేసావనుకో, నువ్వు చేరలేదనుకో, ఏ నీళ్ళు వస్తాయి? మురికి నీళ్ళు వస్తాయి, చినుము నీళ్ళు వస్తాయి, పనికిమాల నీళ్ళు వస్తాయి. అది తాగే చచ్చిపోతాం. విషపు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు నిత్యము చేరుకుంటేనే మంచి నీళ్ళు. అందుకే రక్షణ దేవుని ఆత్మ బావితో పోల్చింది. కొన్ని బారుపడ్డ బావులు ఉంటాయి తెలుసండి. అవి నీళ్లు వాడుకోకపోతే బావులు ఏమైతే చిన్నగా కుళ్ళు పడతాయి. ఏమడతాయమ్మా? చెప్పండమ్మా. కుళ్ళు పడతాయి. కుళ్ళు పట్టినాక ఏం చేస్తారు? అది దాంట్లో కప్పలు చేరుతాయి, పాచి చేరుతుంది. చిన్నగా చిన్నగా చెత్త దాకా ఆడబోయేదప్ప అని చెప్పి ఏం చేస్తారు? చెత్త చెప్పండి బాగా వేసేస్తారు. చిన్నగా బాగా ఏమవుతుంది? ఊడిపోతుంది. దాని ఏమంటే పారుగడ్డ బావి. మేము దేనికి అడుగుతాం? ఏమనుకోండి, ఊళ్ళలో బావులు ఉంటాయి, ఎక్కువ బావులు. ఈ ఆడవాళ్ళు భర్తలు కొట్టారనుకోండి, సబుక్కడ ఏం చేస్తారు? చెప్పండమ్మా. నిమిషం కూడా ఆలస్యం చేయరా, బర్రె దుఃఖేసించారు. నేను అట్లా ఎంతో మంది చూస్తాను. భర్తలు ఒక చిన్న మాట ఉన్నందుకు బాగా చూస్తున్నాను చాలా మంది.
అప్పుడు ఆ బావి ఏముంటుంది సార్, అది శపితమైన బావి అయిపోతుంది. ఆ బావిలోకి నీళ్ళు చేరుకోవడానికి భయపడతారు, అమ్మో దాంట్లో వచ్చింది కదా. అయితే కొన్ని బావులు ఉంటాయి, మంచి నీళ్ళ బావులు, రోజు అందరికీ అదే ప్రాణం. అప్పుడు ఆ బావిలోకి దూకాలన్నా కూడా ఉడి బావిలోకి దూకరు, పాడుపడ్డ బావిలోనే దూకుతారు. జాగ్రత్త, మన జీవితంలో రక్షణ అనేది బావితో పోల్చబడింది. నీ బావిలో నీళ్లు నువ్వు నిత్యము చేదుకోవాలి. అలా చేదుకోకుండా ఎప్పుడైతే ఆపుతావో పాడుబడ్డ బావి అయిపోతావు, చిలుము బావి అయిపోతావు, విషపు బావి అయిపోతావు. ఆఖరికి ఏమిటో తెలుసా, అది మరణానికి కూడా కారణము అయిపోతుంది. ఈ రక్షణ పరిశుద్ధాత్మకి దేంతో పోల్చారు, బావి. ఈ బావి అంటే ఏంటి, నిత్యము చేదుకుంటూ ఉండాలి. పొద్దున చేదుకునేది కాదు, మధ్యాహ్నం రాత్రి మళ్ళా చేదుకోవాలి. ఒక దైవజనుడు అన్నాడు, స్పర్శం గారు అనుకుంటాను, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆయన బైబిల్ చదివేవాడు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బైబిల్ తాకేవాడు. అని అందుకే వాళ్ళ దైవజనులు అలా జీవించారు. వాళ్ళ బావులు అధిక పుణ్యం పొందినాయి, అవి ఫ్రెష్ గా ఉన్నాయి, అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాయి. నీ బావి ఎట్లుందో ఆలోచించుకో. తర్వాత రక్షణ దేంతో పోలుస్తాడు పరిశుద్ధాత్ముడు, శిరస్నానం. ఏంటి శిరస్నానం? ఒక సైనికునికి శిరస్నానం చాలా ఇంపార్టెంట్. దేవుడికి మనమంతా సైనికులం. ఈ సైనికులకు ఏముండాలి, శిరస్నానం. ఈ శిరస్నానం ఏం చేస్తుందంటే, మనకు ప్రీవియస్ లెసన్ లో ఒక లెసన్, అది మంచి సైనికుల లెసన్ లో శిరస్నానం చేసే 7 పనులు ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేదు. కాబట్టి రక్షణ చాలా మనిషికి ఆవశ్యకం. చెప్పండి, రక్షణ ఏం చెప్పండి, ఆవశ్యకం. చెప్పండి, రక్షణకు ఏమేమి గుర్తున్నాయి చెప్పండి చూద్దాం. నువ్వు చెప్పడాలు అంటే ఏం లేదన్నమాట. చెప్పండి, నేనే నీ రక్షణ, రక్షణ శృంగము, రక్షణార్థమైన బావి, రక్షణ పాత్ర, రక్షణ వస్త్రం, రక్షణ శిరస్నానం. కాబట్టి ప్రభు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి ఈ రక్షణ పొందాలంటే ఎట్లా హౌ టు యు కెన్ గెట్ ద సాల్వేషన్. రక్షణ ఎలా పొందాలి చెప్పగలరు? కొన్ని గుర్తు, కొన్ని సింపుల్ థాట్స్ ఇచ్చాడు. మాకు మీకు తెలుసు అన్ని. అందరు నేను కొంచెం చెప్తాను, మీకు నేను చెప్పండి. నమ్మి బాప్తిజం పొందినవాడు, అందరు చెప్పండి, అందరు చెప్తే ఉద్యోగం వస్తుంది. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును. రక్షణ పొందాలంటే ముందు నమ్మాలి, నమ్మి బాప్తిజం తీసుకోవాలి. అది సంపూర్ణ రక్షణ. తర్వాత చెప్తాను రక్షణ. తర్వాత ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదు. అందరు ప్రపంచం మొత్తం తెలిసాము. ఆ శతానికి పది అంతకుముందు కొన్ని గంటల క్రితం పౌరులు కొట్టారు, బట్టలు తీసుకొట్టారు, చెరసాలలో వేశారు, దొంగలు వేశారు. కొన్ని గంటలు ఏమన్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. పౌలు సింపుల్ చెప్పాడు, ఏం చేయాల్సిన అవసరంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ. పని తీసుకోనమ్మా, అని తీసుకుని అమ్మ తీసుకెళ్ళి పరమకిచ్చాను. రక్షణ పొందాలంటే ఏం చేయాలి, ప్రభువైన యేసునందు విశ్వాసం. ఇక్కడ ఏమంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందాలంటే యేసు వైపు చూడాలి, నెమ్మదిగా చూడాలట, ఆయన ప్రేమిస్తూ చూడాలట. చూసినప్పుడు మనకు తెలియకుండానే మన అంతరంగంలో కార్యం జరుగుతుంది. నిదానించి చూడాలా, కనిపెట్టి చూడాలా, గమనించి చూసినప్పుడు మన హృదయంలో రక్షణ కార్యం జరుగుతుంది. తర్వాత రక్షణ ఎలా పొందాలి, పరలోక కీర్తన చాలా మంచి మాట. సామ్ 12 పరలోక కీర్తనలు 12 కీర్తన అందరు చదవండి. 12 కీర్తన. ఒక్క నిమిషం. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ. 5వ వచనం మూడలేదు. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగజేసేదను. చాలు. రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? అదే చెప్పండి అమ్మా. రక్షణ పొందాలంటే ఏం చేయాలా? నాకు రక్షణ కావాలా అని ఏం కావాలి మనసులో కోరుకోండి. ఎంతమంది రక్షణ కావాలి చేయొద్దండి. కోరుకుంటే రక్షణ, కోరుకోకుంటే రక్షణ లేదు. రక్షణ నాకు కావాలి అని మనం అడగాలి. అడిగినప్పుడు ఆత్మదేవుడు మనకు తెలుస్తాడు, రక్షణ ఇస్తాడు. ఇదంతా కూడా మీరు వ్యక్తిగతంగా ధ్యానించుకోండి. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, చాలా ఎన్నో సంగతులు దాగి ఉండేది. అయితే ఇప్పుడు
ప్రభు మనకు సాయం చేయలేక ఒక 7 సంగతులు చెప్పేసి నేను ఇది వర్తమానం కాదు, నేను చెప్పి నేను సేపు జస్ట్ మీకు అనుకూలంగా చెప్తూ వచ్చాను. ఇప్పుడు రక్షణ గురించి 7 సంగతులు. చిన్నకులు పడతారు, భయపడతారా? ప్రభు మనకు సాయం చేయాలంటే మనం ఏం చేయలేము, అదంతా ఆయన చేతిలో పని. ఇప్పుడు మనము రక్షణ గురించి ఒక 7 సంగతులు చెప్పేసి ముగిస్తాం. చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణ 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ చాలు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. దేవుని చేత పిలువబడి తన విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాను. కూర్చోడాను తమ్ముడు, కూర్చో. ఏం రక్షణ ఇది? నిత్య రక్షణకు కారకుడు. 2 3 చదవండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చివరి భాగం. కనుక వారిని ఏం రక్షణ ఇది? సంపూర్ణంగా రక్షణ. ఏం రక్షణ? సంపూర్ణ రక్షణ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2 చదువు. ఫిలిప్పీ 2:12 వచనం చివరి భాగం. భయంతోనూ చదవండి, అందరి చదివితే ఏమైతుంది? తీసుకోవాలి. భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. రక్షణ ఇదేం రక్షణ? సొంత రక్షణ. తర్వాత చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి పత్రిక కడవరి కాలమునందు సిద్ధం 5వ వచనం. అదే చదువుకున్నాం. చివరి భాగం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఏం రక్షణ ఇది? బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఇంత బాగా మాట ఇంగ్లీష్ లో రెడీ సాల్వేషన్. చెప్పండి, రెడీ టు సాల్వేషన్. రెడీ టు సాల్వేషన్. తర్వాత చదవండి కీర్తనలు 70. బాబు కూర్చోండి, ఇద్దరు మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. కీర్తనలు 71 కీర్తన చదవండి. డెబ్బై 74 కీర్తన, సారీ 74:12, సారీ క్షమించండి, 74:12 చివరి భాగం. దేశంలో ఏం రక్షణ ఇది? మహారక్షణ కలుగజేయవారు. ఇప్పుడు మనము తర్వాత ఇంకొకటి ఉంది చదువు. యెషయా గ్రంథం 51:6. యెషయా 51:6. యెషయా 51:6. యెషయా 51:6. ఒక్క నిమిషం. అందుకే 51:6 చివరి భాగం. నా రక్షణ నిత్యము ఉండును. తర్వాత ఇప్పుడు మనము ఈ విషయాలు ఒకసారి జస్ట్ మీతో పలికిస్తాం. మీరు అందరు చెప్పండి. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. మీలో అందరూ వాళ్ళు వస్తారు చెప్పట్లేదు, మనం మొదటి నుంచి వస్తాం. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ, సొంత రక్షణ, మహారక్షణ, తర్వాత నిత్యముగా ఉన్న రక్షణ. సరే, ఇప్పుడు ఇంత పెద్ద పాఠమే బక్సి గారికి చాలా ఇష్టమైన బైబిల్ కదా. వర్షం పడుతుందో వచ్చిన దినాలు ఇట్లా వర్షం పడితే కూడా వర్షంలో వాక్యం వినారంట. మీరు ఏమైనా చదివిండొచ్చు, నేనంత భక్తుని కాదులేండి. భక్తి గారి భగవద్గీతలో ఉంది మాట. వర్షం పడినా కూడా ప్రజలు వాక్యం విన్నారంట. యెషయా గ్రంథంలో వర్షం పడినా కూడా ప్రజలు దేవాలయం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. కాబట్టి ఈ వర్షం మనం టెస్ట్ చేస్తారు, పాడిపోతావా ఉంటావా. సరే, ప్రభు కృప ఇవ్వాలంతే. అన్నిటిపైన ఆయన చిత్తం. ఇప్పుడు మనము గొప్ప రక్షణ అందరూ చెప్పండి. ఎందుకు ఇది గొప్ప రక్షణ? ఇంగ్లీష్ లో గ్రేట్ సాల్వేషన్ అందరూ చెప్పండి. ఎందుకు గొప్ప రక్షణ చెప్పగలరా? ఈ వచ్చిన వర్తమానము
ఈ గొప్ప రక్షణ గురించి హెబ్రోన్లో మేము ఉన్నప్పుడు ఒక ఫారినర్ వచ్చాడు అమెరికా నుంచి, పెద్ద ఫారినర్. ఆయన 5 సంగతులు చెప్పాడు. ఎందుకు ఇది గొప్ప రక్షణ 5 విషయాలు చెప్పాడు. ఈ సేవకున్నారు కానీ మీ పనికి వస్తారు. అందరు చెప్పండి, అందరు చెప్పాలా? ఈ రక్షణను సిద్ధపరిచిన వాడు గొప్పవాడు, ప్రభు గొప్ప వాడును. ఎందుకు ఈ రక్షణ గొప్పని చెప్పండి? సిద్ధపరిచినవాడు చాలా గొప్పడు. ఈ రక్షణ కాలాప్ చేసినాడు చాలా గొప్పవాడు. ఆ గొప్పతనం ఇప్పుడు నేను మాత్రమే చెప్పండి. ఆ గొప్పతనం గురించి 5 విషయాలు చెప్పారండి. రెండవది, ఈ రక్షణ ఎందుకు గొప్పదంటే అందరూ పడకండి, వారి కీర్తనలు 49:9 వచ్చాడు. నేను మొదలు చెప్పింది 147 కీర్తన 5వ వచనం. రెండవది, ప్రభు గొప్పవారిని 147 5వ వచనం. రెండవది, ఈ రక్షణ ఎందుకు గొప్పదంటే అవకండి, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. కీర్తన 49:9. ఎందుకు ఈ రక్షణ గొప్పదంటే దీని కొరకు పెట్టే క్రయము గొప్పది. తర్వాత చూద్దాం ఈ రక్షణ ఎందుకు గొప్పదో. దీని కొరకు పెట్టే క్రయము గొప్పది. మూడవది, రక్షణ ఎందుకు గొప్పదంటే ఇప్పుడు 39వ కీర్తనలో ఒక మాట, దేవాని తలంపులు అమూల్య. ఆ మాటలో నాకు టైం లేదు, అమూల్యమైన అన్నాడు తెలుగులో. కానీ ఆ పాట యాక్చువల్ చేద్దంటే, నా దేవా నీ తలంపులు నా గొప్పవి. ఆ పాట కూడా ఉంది, దేవా నీ తలంపులు నా ఎంతో ప్రియము ఎంతో ప్రియము, దేవా నీ తలంపులు నా. ఈ తలంపులు ఈ రక్షణ. చిన్న మాట, ఇప్పుడు నీకు ఒక కొడుకో బిడ్డ ఉంటాడు, 2 పిల్లలు, పాప బాబు. నీ పిల్లల్ని ఎలా చూడండి ఆశపడని చెప్పు. చాలా ఎంత అంటే మీకు ఒక విషయం తెలిసలేదు, మన పిల్లల గురించి మనకున్న తలం ఎంత మంచిదంటే దానికి అంతం ఉండదు. చెప్పండి, దానికి ఏముండదు. నాకు 2 పిల్లలు, వాళ్ళ గురించి నాకున్న తలంపులు అంతమే లేదు. వాళ్ళు ఎంత ప్లస్ అవుతున్నా, అరే ఇంకా 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 అంటుంది కానీ మనసు ఇక అయిపోయిందిలే అన్నమాట రావట్లేదు. ఇది దేవునికి మన ఎడలో ఉన్న ఈ రక్షణ గురించిన తలంపు ఆ పిల్లల్ని తీసుకోవాలి. ఈ పిల్లల్ని తెచ్చేసి తీసుకోవాలి. వాలంటీర్ చూడండి, ఒక ఎవరిస్తులు ఎవరన్నా ఇట్లా తిరిగే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు తిరగకూడదు. ఏ బాబు బ్లాక్ షర్ట్ అడగచ్చు. ఓకే ఓకే ప్లీజ్. ఇప్పుడు ఎందుకు రక్షణ గొప్ప చెప్పండి? రక్షణ సిద్ధపరిచిన వాడు గొప్పవాడు. ఈ రక్షణ కొరకే చెల్లించిన క్రయము గొప్పది. ఈ రక్షణ కొరకైన ఆ తలంపు గొప్ప. అందుకు ఈ రక్షణ గొప్పది. ఇంగ్లీష్ 4 మాటలు గొప్పది. కానీ ద గ్రేట్ సాల్వేషన్, ద గ్రేట్ పర్సన్, ద గ్రేట్ ప్రైజ్, ద గ్రేట్ థాట్స్, నో గ్రేట్ పర్పస్. అన్నిట్లో పీపీ వస్తుంది. చెప్పండి అందరూ చెప్పండి. ద గ్రేట్ సాల్వేషన్, ద గ్రేట్ పర్సన్, ద గ్రేట్ ప్రైజ్, ద గ్రేట్ పర్పస్. అంటే ఈ షార్ట్ చెప్పేస్తా. ఈ రక్షణ ఎందుకు గొప్పదయ్యా అంటే, రక్షణని సిద్ధపరిచినోడు గొప్పోడు, గొప్ప వెల చెల్లించారు, గొప్ప ఉద్దేశం కొరకు రక్షించారు. అందుకు ఈ రక్షణ చాలా గొప్పది. కాబట్టి ఈ రక్షణ ఎంత గొప్పదో చెప్పాలంటే, ఆ రక్షణ సిద్ధపరిచిన దేవుడు ఎంత గొప్పదో చెప్పాలంటే. ఇప్పుడు నేను ఎవరు చెప్పేది? వర్షం వస్తుంది, మనమంతా. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం అవన్నీ ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు. చూద్దాం కొన్ని సమయంలో. రెండో విషయం చెప్పడం, ఎందుకు రక్షణ గురించి ఏమంటారంటే, అందరు చెప్పండి, నిత్య రక్షణ. నేను 3 సార్లు ఈ మాట రాయబడింది, నిత్య రక్షణ, నిత్య రక్షణ, నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణకు కారకుడు ఆయన. నిత్య రక్షణ తర్వాత నా రక్షణ నిత్యముడును. అదే చెప్పండి. దానికి ఒక చిన్న తలం ఇచ్చారు అక్కడ 3 పైన మీరు చదువుకోండి. యెషయా 40:51 వచనం పూర్తి చదువు మీకు అర్థమవుతుంది. అక్కడ అందరూ చెప్పండి, మొదటి ఆకాశం మొదటి భూమి అవి గతించును, వస్త్రము వలె అవి పాతగిలిపోవును, అయితే నా రక్షణ నిత్యముడును. మీకు అర్థం కావాలంటే రక్షణ నిత్యం అంటే ఏంటంటే, ఇప్పుడు
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశము ఈ భూమి ఏమైపోతాయంట, వస్త్రము వలె పాతగిలిపోతాయి. ఇప్పుడు నా బట్టలు మంచి బట్టలు వేసుకున్నా ఒక 5 ఏళ్ళ తర్వాత ఏమైతే షేర్ అయిపోతాయి, అలాంటి వాల్యూ ఉండదు. ఇంకా అవి పాతగా అయిపోయాయి, మనకి బోర్ పడుతుంది. ఈ వస్త్రం ఇంకో 20 ఏళ్ళు అయితే చీకిపోతుంది, ఎక్కడెక్కడ పిగిలిపోతుంది. వస్త్రము పాతగిలిపోయినట్టుగా ఈ భూమి ఆకాశాలు పాతగిలిపోతాయంట, కానీ రక్షణ మాత్రం ఎప్పటికి ఉంటుందంట. అందరూ చెప్పాలి ఒక మాట, జాగ్రత్త, మంచి మాట చెప్తున్నా. నేను పొందిన రక్షణ, మీరు చెప్పట్లే, నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. చెప్పండి, లేదు, అందుకే మీరు చెప్పట్లే. నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. చెప్పండి, మళ్ళీ గట్టి చెప్పండి. నువ్వు పోగొట్టుకుంటే కాదక్క, నేను పోగొట్టుకుంటే పోయేది. చిన్న మాట. ఆదాము, నేను ఆదికాండం 2వ అధ్యాయం చూపించాను. ఆదాము రక్షణ పొందాడు, రక్షణ ఉంది. నేను అది రక్షణ అని చెప్పడం చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఆ రక్షణ ఏమైంది, పోగొట్టుకున్నాడు. ఆదాము నందు పోయే దేవుని మహత్యము, పోయే దేవుని మహత్యము, అందులమయుంటిని మైతిని అందులమయుంటి. ఇప్పుడు జాగ్రత్త, ఆదాము పొందిన రక్షణ ఏమైంది, he lost. మీకు లూకాసు వార్త 10వ అధ్యాయం చదువు 3 విషయాలు ఉంటాయి అక్కడ. అందరు గమనించండి, అందరు గమనించాలి. 100 గొర్రెలు అంటే ఎన్ని గొర్రెలు పోయినాయి, ఒక గొర్రె పోయింది. గుర్తు పెట్టుకోండి. 10 నాణాలు అంటే ఎన్ని నాణాలు పోయినాయి, ఒక నాణం. 2 కొడుకులు అంటే ఎన్ని కొడుకులు పోయారు, అన్నిట్లో ఒకటి. కానీ అందరు చెప్పండి, 100:1. చెప్పండి, 100:1. చెప్పండి, 10:1, 2:1. దీంట్లో పెద్ద మ్యాజిక్ ఉంది. 100:1 అంటే 1%, 10:1 అంటే 10%, 2:1 అంటే 50%. 2:1 అన్న, 2లో 1 పోతే ఎంత, 1. దాని పర్సెంటేజ్ నిష్పత్తిలోకి లెక్కలు మ్యాథమెటిక్స్ తీసుకుంటే 2:1 50% వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ అట్లా అనిపిస్తుంది అన్న. మా వారి నాకు చెప్పబోతున్నాడు, ఇప్పుడు కుదరదు నాకు, నేను దిగి వస్తాను నా ఫ్రెండ్ వెళ్ళి. ఇప్పుడు గమనించండి అన్న, మనం మాట్లాడదు అన్న. ఇది నా థాట్ కాదు, ఇది గుట్లో కోళ్ళు గారు దైవజనుడు ఇచ్చిన థాట్. అది అన్ని విని అన్ని కలగలుపుకొని మీరు ప్రజెంట్ చేస్తాం. మా ఏది కాదు, మేమంతా అరువు తెచ్చుకున్నది. అందరు చెప్పండి, అన్ని నా మెసేజ్ మొత్తం అరువు తెచ్చుకున్న మెసేజ్, నాది ఏం లేదు ఇక్కడ. అంత దైవజనుడు చెప్తున్నదే మేము భద్రపరచుకొని మీకు ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్త అండి. 100:1, 10:1, 2:1. అంటే ఇప్పుడు 3 ఒక మాట వస్తుంది, ఇంగ్లీష్ లెవెల్ ఉంటుంది. అదే చెప్పండి, లాస్ట్ అంటే LAST కాదు, LOST, లాస్ట్ అండ్ ఫౌండ్. చెప్పండి, చదువుకున్న పిల్లలు కదండి, లాస్ట్ అండ్ ఫౌండ్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆదామును దేవుడు పోగొట్టుకున్నాడు, ఆదాములో యేసుక్రీస్తులో దేవుడు మరలా సంపాదించుకున్నాడు. అదే బైబిల్. ఇప్పుడు ఆదాము పోగొట్టుకున్న నమ్ముకోద్దన్నమా, డోంట్ లాఫ్ ఇట్. ఆదాము పోగొట్టుకున్న రక్షణ వంటి రక్షణ కాదు మనం పొందింది. అందరూ చెప్పండి, ఆదాము పొందిన రక్షణ వంటి రక్షణ వంటిది కాదు మనం పొందిన రక్షణ. ఈ రక్షణ ఎలాంటిదంటే, నిజంగా మనం చెప్పలేము. ఈరోజు పొద్దున భక్తిగా డైలీ పోస్ట్ చదివారు, దైవం మన చదివి మీకు అర్థమవుతుంది. ఈరోజు రాసిన దాంట్లో ఒక రోజుకి ఒక విశ్వాసికి 1000 విధాలుగా శోధనలు వచ్చిన 1000 సార్లు యేసుక్రీస్తు రక్తం కిందకి వస్తే 1000 సార్లు దేవుడు కనిపిస్తాడు. ఒక భక్తుడు ఏం రాస్తే, ఒక్క నిమిషము కూడా మనం పరిశుద్ధంగా ఉండే సైతం ఒప్పుకోరంట. అందరు చెప్పండి, అన్నమాట. ఒక్క నిమిషము ఒక క్రైస్తవుడు పరిశుద్ధంగా ఉండేది సైతాను ఒప్పుకోడండి. అరే నువ్వెట్లా నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలని ఎంత తీర్మానం చేసుకున్నా నేను అపవిత్రపరిచయం అనేక అయినను మన రక్షణ పోవట్ల. లెక్కలేని మారు పడిపోతే
దిక్కులే వాడ నేనైతే. ఏం పాట ఇది? ఎన్నిసార్లు పడిపోయాడు చెప్పండి తమ్ముడు, నువ్వు రక్షించబడ్డావా? నిన్నే టార్గెట్ చేద్దాం. ఎన్నిసార్లు పడిపోయాడు రక్షించబడ్డా? ఇప్పుడు దాకా చాలాసార్లు. నువ్వు తమ్ముడు ఎన్నిసార్లు పడిపోయాడు? నువ్వు తమ్ముడు మాస్టర్ కొడుకు చెప్పు. నువ్వు తమ్ముడు నువ్వు రక్షణ పని నుంచి పడిపోకుండా చక్కగా ఉన్నావా? అందరూ పడిపోయారు. అందరూ చెప్పండి. ఎవరైనా పడిపోలేదు చెయ్యొద్దండి. రమేష్ అన్న తోషివా నువ్వు పడలేదు అనుకుంటా. ఓడిగప్పు చక్కరిగా పడినావా లేదా? అందరం పడిపోతున్నాం. లెక్కలేని సార్లు పడిపోయాం. అయినా మన రక్షణ పోవట్లేదు. ఇది అర్థమైంది లేదు. ఇన్నిసార్లు పడిపోయినా మన రక్షణ ఆదాము వాళ్ళు ఒక్క పండుగ గెట్ అవుట్. జీటీ వెంకన్న గారు చాలా బాగా చెప్పారు దీని మీద. ఆదాము వాళ్ళు ఇద్దరు పండు తింటానే దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడంట. చెప్పండి. సాధనం పడి వేరు కూతురు కన్న కూతురు చెప్పిన మాటని మర్యాదగా చేస్తూ చెప్పిన పెళ్లి చేసుకుంటే 33 పెడతారు అమ్మోడన్న. చెప్పకుండా పోయిందనుకో ఒకసారి తండ్రి అంటాను నేను విన్నాను. దాన్ని ముక్కలు కోసి ఆరేస్తాడు. ముక్కలు కోసి కన్న పరువై నా తల తీసేసుకున్నా బిడ్డ దాన్ని ముక్కలు కోస్తా అంటే కన్న తండ్రికి బిడ్డ మాటింటేనేమో 33 చేస్తాడు. మాటినకుండా కథలు పడిందనుకో ముక్కలు కోసి ఆరేస్తాడంట. లోకంలో ఉన్న ప్రేమకి ఎంత తేడా ఉంది. అయితే యేసు ప్రభు ఆదాము ఒక్కసారి పండు తిన్నందుకు దేవుడు ఏం చేశాడు? డ్రాన్ అవుట్. ఒప్పుకోరా అది చెప్పండి, భయపడుతుంది. రెండవదిగా అయితే ఇప్పుడు మనం పొందిన రక్షణ పొందిన రోజు నుంచే ఏమనుకోకండి, క్షమించాలి. చిన్న విషయం చెప్తాం. నేను రక్షించబడి ఎప్పుడైనా డాక్టర్ని తీసుకుని పోయిన తర్వాత వారంకే వద్దులేను అని చెప్తే మనం తెల్లాలి. వారంకే నేను మళ్ళా తిరిగి లోకంలో కలిసిపోయాను. వారంకే 93 నేను ఆ బాప్తిజం తీసుకున్నాను. 93 జూన్లో నేను లోకంలో కలిసిపోయినా మళ్ళా నన్ను దేవుడు కృప ఇచ్చి మళ్ళా సమకూర్చి మళ్ళా దేవుళ్ళలోకి వచ్చాను. ఇంకా మళ్ళీ దాదాపుగా పడిపోకుండా కాపాడుకుంటూ వస్తాం. ఈ రక్షణ ఏంటంటే నిత్యముండు రక్షణ అని చెప్పండి. ఈ భూమి ఈ ఆకాశం గతించిపోతాయి, నువ్వు పొందిన రక్షణ గతించదు. అది నీ ఆత్మతో నిత్యం తోడుకెళ్తుంది. దట్ ఈస్ ది సాల్వేషన్. మూడో చెప్పండి, అదే చెప్పండి. సంపూర్ణ రక్షణ. చెప్పరాదే మిమ్మల్ని వదిలిపెట్టేదిలే. ఎవరికి భయపడి ఇక్కడ వర్షం వచ్చినా భయపడి, దేనికి వచ్చినా భయపడి. ఎవరా చూద్దాం. మూడో చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి. కంప్లీట్ సాల్వేషన్ చెప్పండి. గ్రేట్ సాల్వేషన్, ఎటర్నల్ సాల్వేషన్, కంప్లీట్ సాల్వేషన్. ఇప్పుడు ఒక తల్లి జాగ్రత్తగా ప్లీజ్, ఒక తల్లి బిడ్డకు పేరు తెలుసుకుని జన్మిస్తారు. ఏమా అంటే చెప్పనమ్మా, నిజమా కాదా? ఎవరు ఆకాశం చూపుడు పడ్డారు ఇక్కడ. ఏ బిడ్డైనా తల్లి పేరు తెలుసుకుని బిడ్డలు అంటారు. కంటనే పని అయిపోతుందమ్మా. తల్లి పని ఏమో బిడ్డల కన్నా చేయొచ్చానమ్మా, అయిపోతుందమ్మా పని. ఇంకా ఇంత పని అక్కడి నుంచే పని స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే నెల తంపర్లకి అగ్గిస్తే 2000-3000 అయింది. మరి 33 చేయాల. వాడు చేసి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగం వచ్చినాక పెళ్లి అయినాక భార్యతో సక్కగా ఉన్నాడు. భార్యతో ఈ మధ్య తెలుసలేదో 10 పెళ్లిళ్ళలో 4 పెళ్లిళ్ళు డైవర్స్ అవుతున్నాయి. తెలుసు ఎక్కువ టోటల్ క్రిస్టియన్ ఫెలోషిప్ చెప్తున్నాను. పెళ్లి అయితేనే పెద్ద డౌట్ లేదు తల్లిదండ్రులకు. నేను వరకు డౌటే, వీళ్ళు కలిసి ఉంటారా ఉండరా, విడిపోతారేమో, కలిసి ఉంటారో ఉండరు, కలిసి ఉంటారో లేదు. ఒక చర్చిలో ఒక నెలలో ఒక సంవత్సరంలో 6 పెళ్లి, 6 పెళ్లిలో 3 పెళ్లిళ్ళు డైవర్స్ అయితే ఈ చెప్పుడు మంది చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లోకములో పెళ్లి అయినంత మాత్రాన తల్లిదండ్రులు ఊపిరి తీసుకునే పరిస్థితులు లేవు. వాళ్ళు కలిసి ఉంటారో లేదో. రెండో పెళ్లి చేశారు కానీ తండ్రికి కూతురికి, అది డైవర్స్ అయిపోయింది. మనం 3వ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి అయినంత మాత్రాన తల్లిదండ్రులు బాధ్యత అయిపోతుందా? చెప్పండమ్మా. పెళ్లి అయిపోతే బాధ్యత అయిపోతుందా? వాళ్ళు ఒక మాట అంటే బిడ్డ కన్న తల్లి తాను సచ్చేదాక ఆ బిడ్డ విషయమే తనకు ఏముంటుంది? బాధ్యత ఉంటుంది.
మీకు అర్థమైతే లేదు. ఒక బిడ్డను కన్న తర్వాత ఆ తల్లి తండ్రి ముగించారు అప్ప స్వామి. సరే ఇట్స్ ఆల్ కాబట్టి కంప్లీట్ సాల్వేషన్ అంటే అక్కడ యోహాను చేతి యోహాను సువార్త 13:1 మాట ఉంటుంది. యేసు వారిని ప్రేమించను అంతం వరకు ప్రేమించను. అంటే ఈ సాల్వేషన్ గొప్పతనం ఏంటంటే శిలువ మరణము పొందిన దినము నుండి రాకడ సమయం వరకు ప్రభు తన బిడ్డలను రక్షించిన బిడ్డల విషయంలో కంప్లీట్. ఒక మాట చెప్పండి, రక్షణ అంటే ఒక మంచి మాట చెప్పండి. రక్షణ అంటే షూరిటీ అంట. చెప్పండి, రక్షణ ఏంటి? షూరిటీ. ఈ భూమి నీదంటే షూరిటీ ఏంటి? పెళ్లి చేసుకున్న షూరిటీ ఏంటి? రక్షణకు షూరిటీ ఏంటంటే నేను అంతం వరకు రక్షించుకునే బాధ్యత యేసుప్రభు. అందుకు దాని గురించి కంప్లీట్ సాల్వేషన్. తర్వాత చెప్పండి, దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. చెప్పండి, ఏం రక్షణ అది? మీకు విషయం తెలుసా? లేదు, సౌత్ కొరియా ఉంది తెలుసా? అక్కడ ఆదివారం మందిరానికి ఈ మధ్య కాలంలో 3 షిఫ్ట్లు పెడతారంట. 3 షిఫ్ట్లు కలిసి దగ్గర 25 లక్షలు వస్తారంట. ఇప్పుడు కొత్త ఉద్యమం నైజీరియాకి అంటుకుంది. చెప్పండి, ఇక్కడ నైజీరియా ఆదివారం ఆరాధనకు 25 లక్షలు 26 లక్షలు వస్తారు. ఇంకా చాలా కంట్రీస్ అంటుకుంటుంది. ఆ ప్రపంచానికి భయం. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మీకు తెలిసి చిన్న కథ చెప్తా. అందరు చెప్పండి, అందరు చెప్పండి. నల్లి కథ చెప్పండి, చెప్పండమ్మా. నల్లి తెలుసండి? నల్లి తెలుసు. నల్లి చూసుకొని చేయొద్దండి. నల్లి ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మాయం అయిపోతుంది. నల్లిని చూసి మీరు ఏం చేయాలంటే మీకు పరీక్ష ఇస్తా. ఓ నల్లిని చంపేయండి. చెప్పండమ్మా, జాగ్రత్తమ్మా. నల్లిని ఏం చేయాలా? చంపండి. తెల్లేసరికి 50 నల్లులు ఉంటాయి. అదే చెప్పండి, నల్లిని పలకరేటంటే నల్లిని చంపే కొద్దీ అది స్ప్రెడ్ అయింది. దానికి సావలేదు. నల్లికి ఏం లేదు, సావలే. దానికి అది దాని ప్రొడక్షన్ ఆపాలంటే దాన్ని చంపకుంటుంది. దాన్ని చంపకుండా ఎంత జాగ్రత్తగా ఉంటామో అవి ఎందుకని చచ్చిపోతాయి. అది ప్రొడక్షన్ ఉంటుంది. మనం చంపితే మాత్రము ఆ బ్లడ్ దాని బ్లడ్ అది ఎన్ని సెల్స్ లో డివైడ్ అవుతుందో అన్ని నల్లులు వస్తాయంట. మీకు అర్థమైతే లేదు. సృష్టిలో దేవుడు పెట్టిన ఇది ఒక అద్భుతం. ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి అంటే ఎవరు? నల్లి. తల్లి అంటే నల్లిపొక్క కాదండి, అది నల్లిపొక్క అనుకుంటారు. నల్లిపొక్క కాదు. నల్లి అంటే ప్రాణి. దాన్ని చంపామంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు తెలియక, బుద్ధి లేక, జ్ఞానం లేక క్రైస్తవులు ముట్టుకుంటున్నారు, స్ప్రెడ్ అయిపోతుంది. మీరు గమనించండి, ఇంకొక 10-20 ఏళ్లలో ఇండియాలో ఎవరు ఊహించని విధాలు. ఎవరు అనుకున్నారండి చర్చిలకు లక్షల మంది పోతారని? ఎవరైనా ఊహించే రోజుకి చర్చిలలో సర్వీసులు 4 సర్వీసులు జరుగుతాయని? నేను మాత్రం మెడ్రాస్ ఓ ఫెలోషిప్ కి వెళ్తే మార్నింగ్ 20,000 వచ్చారు, మధ్యాహ్నం 20,000 వచ్చారు, సాయంత్రం 20,000 వచ్చారు. పెద్ద 5 ఎకరాల మందిరం ఎక్కడైనా ఆ మందిరం అంతా బాల్కనీస్ అని డిస్ప్లే. ఎంత భయంకర! అలాంటి చర్చిలు చెన్నైలో మీరు నంబర్ చెప్తే 5,000 వచ్చే చర్చిలు మొత్తం 10,000 ఉన్నాయంట. దాంట్లో మీకు తెలుసు, దాంట్లో తెలుసండి ఎబ్బెల్లా తెలుసా? దాంట్లో ఎబ్బెల్లా అంటారు. ఆ ఎబ్బెల్లలో ఫెలోషిప్ స్టార్ట్ అయింది. ప్రతి సర్వీస్ కి 10,000 వస్తారు. 10,000 మార్నింగ్, మధ్యాహ్నం, పొద్దు నుంచి రాత్రిలో బిజీ. నల్లి ఏం కదా ఇది? అందరు చెప్పండి, నల్లి కథ. చెప్పండి, నల్లి కథ. ఇది ఆగే క్వశ్చనే లేదు. మీ చర్చి కూడా పెద్ద సలహాలు తీసుకోవాలా. భవిష్యత్తులో వితిన్ 20-15 ఇయర్స్ తర్వాత దినములకు 4 సర్వీస్ చేసుకున్న ప్రజలు పట్టణంలో వస్తారు. ఇది నిజం. కీర్తన 74 చెప్తుంది. దేశంలో ఏం రక్షణ? చెప్పండమ్మా. మీరు ఎప్పట్లో అందరూ దేశంలో అని నేను చెప్పాలా? చెప్పండి, దేశంలో మా గట్టి చెప్పండి. మా 1, 2, 3 ఊరి పేరు ఏం పేరు? దేశం దగ్గర హిమాయత్ నగర్ లో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. అజీజ్ నగర్ లో, దగ్గరలో, హెబ్రోన్ లో
విషయంలో ఈ మందిరంలో రాసుకోండి ఈ మాట, ప్రతి మందిరంలో మాట రాయండి. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ఇది రక్షణ కాదు, మహారక్షణ. ఇది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, మహారక్షణ. నాలుగైదు ఐదు చెప్పండి అందరు బాగా. భయముతులను త్వరగా చెప్పేసి దిగేస్తాను, నాకు కూడా వెళ్ళిపోవాలి. చెప్పండి. దేశ భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇప్పుడు మనం రక్షణ పొందాం. చెప్పండి ఏమన్నా పొందామా లేదంటే రక్షణ లేకుంటే వెళ్ళిపోతుంది. మీరు కూర్చున్నారంటే రక్షణ ఉన్నట్లే. వర్షం వచ్చినా కూర్చున్నారు, మొత్తం బైబిల్ అంతా తడిసిపోయింది, అయినా కూర్చున్నారు, మనిషి తడిసిపోయింది. ఎందుకంటే మనకేముంది? రక్షణ ఉంది. ఇప్పుడు విషయం చెప్తా, మీకు ఎంతమంది తెలుసు? అరవింద్ అంకుల్ తెలుసా? అరవింద్ అంకుల్ కర్నూలు అండి. కర్నూలు అరవిందమన్న ఆయన సేవకుల గుడికి వచ్చాడు, ఎప్పుడు కథ చెప్పేవాడు. పూర్వ దినాల్లో ఈ కంగన్ హాల్ ఉండేది కాదు. కంగన్ హాల్ తెలుసా? గాజులండి కంగన్ హాల్. చెప్పండి. ఇప్పుడు కంగన్ హాల్ వచ్చినాయి, అప్పుడు లేవు. మేము పిల్లలు ఉన్నప్పుడు కంగన్ హాల్ లేవు. అరవింద్ అంకుల్ సేవకులు చెప్పాడు కంగన్ హాల్ లేవు. ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు అప్పటి కాలం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు గాజులు అమ్మేటో ఉన్నాడు. చెప్పండి ఏమన్నాడు? వారు గాజుల గుట్ట చూశాడు. పూర్వకాలం ఒక కారం దాంట్లో కారం గుట్టతో పెద్ద మూట కట్టుకొని దాంట్లో అన్ని గాజులు పెట్టుకొని గాజులమ్మో గాజులు గాజులమ్మో గాజులు అంటారు. వాడు గుట్ట కింద పెట్టారు, ఎవరు పెడతారు? ఒళ్ళో పెట్టుకుంటారు. బస్సు ఎక్కాడండి ఎవడు? గాజులు అమ్మేటు. వేరే అమరగల్లు అయిపోయింది, ఇంకో ఊరు పోలా, అజీజ్ నగర్ పోలా. బస్సు ఎక్కినాడు. బస్సు ఎక్కి ఎవరు పెడతారంటే అమ్ముడు కింద పెడతారా? అమ్మా చెప్పమ్మా, కింద పెట్టి పడుకుంటాడమ్మా నీలాగా. ఏం చేస్తారు చెప్పండి? చెప్పలే ఒళ్ళో పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకొని పక్కన మాట చెప్తారు, అయ్యా గాజులు ఉన్నాయా, అయ్యా గాజులు ఉన్నాయా. డ్రైవర్ కి కండక్టర్ కి ఎక్కిన కాజులు చెప్తారు. ఏమని? నా పుట్ట నా గాజులు గాజులు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. వాడు ఎక్కిన కాజు ఇచ్చి దిగే వరకు గాజులు ఉన్నాయని ఒక మందిగా చెప్తాను. ఎందుకంటే ఏమి నిర్లక్ష్యం ఉన్నా గాజులు పగిలిపోతాయి. రక్షణ గాజుల మూటతో సమానం. ఈ మూట రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి గాజుల మూట ఉంది. చెప్పండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఏముంది? ఈ గాజులు పగిలిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ పోతుందో, ఎక్కడ వీటితో సవాసం చేసి ఆడిపోతుందో, వాటితో సవాల్ చేసి ఆడిపోతుందో, దీంతో సవాల్ చేసి ఎక్కడ పోతుందో ఆ పెళ్లికి పోతే. నా ఫ్రెండ్ ఈయనమ్మా, వాడు విశ్వాస కొడుకు, వాడు సరిగా రక్షణ లేదు. ఈ గోదావరిలో ఒక హిందూ ఫ్రెండ్ హౌస్ డెడికేషన్ అంటే ప్రతిష్ట కట్టి పోయారు. వాళ్ళు హిందువులు, వీళ్ళు పోయారు. వీళ్ళు నమ్మడం విశ్వాసం. వాళ్ళు ముందు రోజు రాత్రి ఆ ఇంటికి పూజ చేశారంట. పూజ చేసి రాత్రి అన్ని పోసారు రాత్రులు. వాడు ఆ పోయినాడు ఊరుకున్నా కూర తినొచ్చాడు. తినొచ్చినప్పటి నుంచి దయ్యం పట్టింది. నిజము. ఆ దయ్యము మీరు నమ్మని చెప్తే వాడి వయసు 21 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలకి దయ్యం పోట్ల. అందరినీ వచ్చాడు. అన్ని పాస్టర్లు అయిపోయిన చీకటి పాలు, ఆ పాలు, ఈ పనులు అయిపోయినాయి. దయ్యం పోట్ల. జాగ్రత్త. రక్షణ ఉంది కదా అని కట్టలు పడ్డావో దయ్యం పడతాది. పట్టిందో పోలికది. రక్షణ పోదు, దయ్యం కూడా ఉంటుంది. చెప్పనమ్మా, రక్షణ ఏం పోదు. ఏముంటుంది? సౌలుకి రక్షణ లేదా? అభిషేకం లేదా? ఇంకో ఉంది. మరి ఏం పట్టింది? సత్యం రాకపోయినది, వాంతో పోయింది, ఆ సౌలుతో పోయింది. జాగ్రత్త. రక్షణ పొందాలని విర్రవీగావో ఏ దయ్యం పడుతుందో తెలియదు నీకు. అది పట్టిందో నీ పొందుతో పడుతుంది. వాళ్ళు చేతబడులు చేస్తారు, ఆ చేతబడి పోవు. చచ్చినాక వాళ్ళ సాగుతో పోతారు. నా అనుభవంతో చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా రక్షించబడినాక పైకిమాల పనులు చేస్తే వస్తుంది ఏదో శక్తి నిన్ను పట్టుకుంటుంది, నిన్ను ఇడిసన్నది. చాలా కష్టం. రక్షణ పొందేది సులభము, ఆ రక్షణను కొనసాగించేది చాలా కష్టం. అది నా సొంత అనుభవంతో చెప్తున్నమాట. ఎంత ఇదేలో సంఘాలలో సంఘ పెద్దలు వాళ్ళే సంఘానికి భయంకరమైన లాస్ ఆఫ్ లైఫ్ ఇచ్చున్నారు. అయ్యో పాపం అని తెచ్చారో రక్షణ వారికి బేసిక్స్ చూడకుండా, ఆత్మీయ విలువలు లేకుండా వారి రక్షణను ఆయన రక్షణ పొందాలని నమ్మాలంట కానీ అనుమానించాలంట.
అలా చెప్పండి, అలా చెప్పండి. రక్షణ పొందారని పలకడు, రక్షణ పొందారని నమ్మల, అట్ ద సేమ్ టైం అనుమానించాలి. రక్షణ పొందారు కదా అని మనం అని పీటేసి కూర్చోబెట్టడానికి వీలు లేదు. రక్షణ పొందారు అందులో అనుమానం లేదు, కానీ మన రక్షణ ఏం చేయాలి? మనము అనుమానించాలి. రక్షణ అంటారు లక్షల కొద్ది కట్టాలు తీసుకుంటారు, వాళ్ళ రక్షణ ఉందా? లక్షలు ఉన్నాయి, రక్షణ లేదు. నాలుగు మనుషులు సంఘ పెద్దల కొడుకులకి రక్షణ లేదు, ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులకి రక్షణ లేదు. పట్టినాయి వదిలిపోయి అన్యులకు పట్టే దయ్యాలు ఒట్టిగా పోతాయి, విశ్వాసులకు పట్టే దయ్యము పోతుందండి. మేమన్నీ పచ్చి పచ్చి విషయాలు చెప్పండి ఇక్కడ. ఇలా రక్షణ ఉంది కానీ భయంతో వణుకుతో కొనసాగించు. అలాగని ఇప్పుడు అయిపోయింది. అందరూ చెప్పండి, అందరూ చెప్పాల. కడవరి కాలమందు పలకరించడు మబ్బులు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఏం రక్షణ అంట? రక్షణని పరిశుద్ధాత్ముడు గిఫ్ట్ తో పోల్చాడు. ఏంటి గిఫ్ట్? గిఫ్ట్ అంటే ఏందమ్మా? పెళ్లి అవుతుంది మీకు కొత్తగా, పెళ్లి కొడుకు పెరుగు సోగ్గా తయారవుతారు, ఫోటో తీస్తా ఉంటారు, వచ్చి ఒట్టిగా కలిసిపోతారా ఏమనిచ్చిపోతారా? త్వరగా చెప్పాయా? పెళ్ళి చెప్పు, నువ్వు పెళ్లిగా చెప్తే ఎట్లా? నీ పెళ్ళైందా? నీకు కాదు అరే డాడీ నీకు పెళ్ళైందా? ఆయన పెళ్లి నాకు తెలుసు 2000 సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు అయింది, అంతేనా? ఆయన పెళ్లి నేను వచ్చిన చూడండి, అర్థమైంది మీకు? ఇప్పుడు మా చెల్లి అమ్మాయి రుతక్క, మా చెల్లి మా ఊరి అమ్మాయి. ఇప్పుడు విషయం ఏంటంటే పెళ్ళైంది, పెళ్లిలో అందరూ చెల్లిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. మీరు బహుమానం ఇస్తా అంటే ఇట్లా చేతులు పెట్టుకుంటారండి? ఏమో అట్లా పెట్టుకుంటారా? పెళ్ళినప్పుడు అంటారా? ఏం చేస్తారు చెప్పండి? నాకు చెడ్డ అలవాటు ఉంది, ఏమనుకుంటా, నాకు చెడ్డ అలవాటు ఉంటుంది. ఎవరు ఏమిట్లో చేతులు ముందుకు పోతాయి. మా సంఘానికి బుడగ జంగాలు వస్తారు, వాళ్ళు విజిటింగ్ పోయినప్పుడు 2 రూపాయలు కూడా ఇస్తారు. ఎంత ఇస్తారు? తీసుకోవాలి వద్ద చెప్పండి, చెప్పండి. వాళ్ళు 2 రూపాయలు, రూపాయి, 10 రూపాయి చేతులు చాపాల్సిందే, తీసుకోవాల్సిందే. ఈ చేతులు కూడా చెట్టపోతే ఏంటంటే ఎవరైనా ఏదైనా ఇస్తే ఆగవు, తీసుకోలే కనుక అంతా యొక్క చాక్లెట్ ఇచ్చినా చెయ్యికి వస్తుంది. రక్షణ పొందాలంటే నువ్వేదో చేయాల్సింది ఏమీ లేదు. ఇది రెడీ టు సాల్వేషన్. చెప్పండి, మీకు అన్నం బిర్యానీ తినాలనిపించింది, స్విగ్గీ కొడతారు, ఇంటికి వస్తుందండి, ఆర్డర్ వచ్చేస్తుంది, నువ్వు పైసలు ఇస్తావు, వాళ్ళు తీసుకుంటావు. దట్స్ ఆల్ సాల్వేషన్. సాల్వేషన్ పొందడానికి నువ్వేదో గుంట తవ్వి, బాయి తవ్వి, విద్య కట్టి అప్పుడు వస్తుంది రక్షణ చెప్పరా దేవుడు. ఇప్పుడే రక్షణ ఎట్లుంది? సిద్ధంగా ఉంది. బైబిల్లో సీఎం తెలుగు పాడు, ఇంగ్లీష్ లో కూడా ఉంది మాట పాడు, తెలుగు ఇంగ్లీష్ వేరుగా రాశాడు. Heaven came down and glory filled my soul, my sins washed away and my night became today. Heaven came down and glory filled my soul. రక్షణ అంటే నువ్వు ఇట్లా చేతులు చాచేది ఆలస్యము, రక్షణ పొందేది ఆలస్యం. రక్షణ పొందడానికి నువ్వేదో చేయాల్సిందేమి? ఇదేదో ఇంగ్లీష్ లో బాగుంది, రెడీ టు సాల్వేషన్. నిన్ను రక్షించుటకు రక్షణ సిద్ధంగా చెప్పండి, రెడీ. అదే చెప్పండి, 1 2 3 స్టార్ట్, రెడీ గో అంటే ఏమంటారు? పరిగెత్తాం. రెడీ అంటేనే మూమెంట్ ఎట్లా ఇస్తాం? ఇట్లా వంగి ఇట్లా రెడీగా ఉంటాం. 1 2 3 విజిల్ ఇవ్వగానే రక్షణ. నువ్వు అడగక ముందే నేను రక్షణ పొందాలి అని చెప్పండి. పలకమ్మా, నేను రక్షణ పొందాలి అని నువ్వు అనుకుంటే చాలంట నీకు రక్షణ వస్తుందంట. నీకు అర్థమైతే లేదు, అంత సిద్ధంగా రక్షణ సిద్ధం. ఈ రక్షణ నువ్వు అందరు చెప్పండి. మొదటి తెలిసి ఒక మాట చెప్పింది, అందరు చెప్పండి. రక్షణ పలకరలో రక్షణ ఉచితం కానీ చౌకగాదు. చెప్పండి, మీరు సరిగా చెప్పండి. వాళ్ళు అసలే చెప్పరా, కుర్చీలో కూర్చొని అంతే అవుట్ అయిపోయింది, అందరికి గడ్డ నుంచి చేయడం నిద్రపోయింది.
అప్పుడే వదిలేదు, ఇంకా అయిపోలేదు మెసేజ్. ఎంత ఉపోద్ఘాతమే. చాలా మంచి విషయం చెప్తా, అందరు చెప్పండి. రక్షణ త్వరగా చెప్తేనే పని అయిపోతుంది. నరసింహ చెప్పు. రక్షణ ఉచితం కానీ చౌక కాదు. మనం చెప్పండి, చౌక ఏమొస్తాయి చెప్పండి. ఓ పెన్ను ఊరికి వస్తుందన్న, పెన్ను ఉందని ఎక్కడెక్కడ బ్యాగ్లో ఉందా? పెన్ను ఎవరు ఊరికి ఇస్తారండి? పెన్ను ఎవరైనా ఆతాయి పెన్ను ఒకసారి ఒక రాదు ఆ పెన్ను చీప్ అనుకుంటా. ఏమనుకోండి, ఈ పెన్ను 5 రూపాయలు. ఎంతనే ఎవరు ఊరికి ఇచ్చుకున్నారు? షాప్ కార్డు వేరు. ఓ పెన్ను ఇవ్వండి ఇస్తారా? పైసలు అంటారు వాడు. ఒక అడ్డిపండి కలిగి ఒక అడ్డిపండి బట్టి ఊరికి ఇస్తారా? ఒక డబుల్ కంప్లీట్ ఒక టికెట్ ఊరికి ఇస్తారా? ఈ లోకంలో ఏది ఉచితం లేదు. ఏది పొందాలన్నా యూ కెన్ పే. ఒక నెల కిరాయికి ఉంటామంటే పైసలు ఏమంటే ఉంచుతారా? పోవయా అంటారు. ఈ లోకంలో ఉచితం ఏమీ లేదు. కానీ రక్షణ పూర్తిగా ఉచితం, కంప్లీట్ ఉచితం. నేను కొన్ని చెప్తాను, మీరు ఏమాలంటే ఉచితం అనండి. ఏమండి చెప్పండి, చెప్తారు లేదా అని చెప్పండి. అమ్మ, అబ్బా, మళ్ళా చెప్తా. అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, రక్షణ, పాప క్షమాపణ, పరలోకము, దేవుని రాజ్యము, దేవుని ఇచ్చవండి. అబ్బో, గాలి, ఈ జన్మ, ఈ అందము, ఈ ఆరోగ్యము, ఈ యవ్వనము, ఈ బలము, ఈ జ్ఞానము దేవుని ఇచ్చవని. దట్ ఈస్ గాడ్. అంత చెప్పండి. దేవుని దగ్గర వాళ్ళకనేంటంటే దేవుని దగ్గర పైసలకి ఏమి దొరకవు. చెప్పండి. దేవుడా దేవుడా నాకు మంచి భార్య వాళ్ళ చెప్పారు గిఫ్ట్ ఇస్తారా? దేవుడా దేవుడా నాకు మంచి కొడుకులు కావాలా, మీకు 2 లక్షలు ఇస్తారా? దేవుడా నాకు మంచి భర్త కావాలా, 2 లక్షలు కానికేస్తాను ఇస్తారా? మళ్ళీ చెప్పండి. దేవుని దగ్గర పైసలకి ఏం దొరకవు. దేవుని ఇచ్చేవాళ్ళు ఉచితం. ఈ రక్షణ కూడా పూర్తిగా అమ్మ ఎంత పని చేస్తా, పట్లు ఉతుకుతాది, వంట చేసి పెడతాది, అన్న తిని పెడతాది, సిరప్ వేస్తాది, కాళ్ళు అమ్మ కాళ్ళు వస్తానే అంటే వస్తుందండి. వస్తుంది బిడ్డ, జ్వరం వస్తుంది బిడ్డ, నేను వస్తాను బిడ్డ. నాన్న దినమంతా కష్టపడతాడు, నెలంతా కష్టపడతాడు, నీ ఫీజు కడతాడు, నీ కొరికే బతుకుతాడు మీ నాన్న. అంత మంచి నాన్న. పిల్లలు అపురూపం. చెప్పండమ్మా, అపురూపం. ఎంత మంచి కూడా తెలుసు పిల్లలు చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడు. ఆ పిల్లలు ఎక్కడ ఫ్రీ పైసలు ఇస్తారు దొరుకుతారా? పూర్తిగా ఉచితం. దేవుడిచ్చేవన్నీ పూర్తిగా ఉచితం. దేవుని దగ్గర పేమెంట్ ఏది? దట్ ఈస్ గాడ్. అంత మంచి దేవుడు నీ కొరకు ఈ లోకంలోనే ఇచ్చిన దేవుడు అక్కడేమి ఇస్తాడో మీకు అర్థమైందో? ఈ లోకంలోనే ఇన్ని ఇచ్చిన దేవుడు అక్కడేమేమి ఇస్తాడు, అది ఏమి సిద్ధపరచడో అది కంటికి, చెవికి, హృదయమునకు. దట్ ఈస్ గాడ్. అంత మంచి దేవుడు. సండే క్లాస్ పడండి. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, రొంబ రొంబ నల్లవారే నా యేసప్ప, రొంబ రొంబ నల్లవారే. 7 భాషలు ఉంది నా పాట. అన్ని భాషలో మంచివాడు మంచివాడు మంచివాడు, అన్నిట్లో మంచివాడు. చాంగ్లా చాంగ్లా మంచి పాట. చాలా ఆ పాట రోజు పాడుకుంటా. దేవుడు ఎంత మంచివాడంటే నాకు రక్షణ. నేను ముస్లిం అండి, నా పేరు మొహమ్మద్ లాల్ ఇబ్రాహిం. మా నాన్నగారి పేరు బడే శంషుద్దీ, మా అమ్మ పేరు హుసేన్వి. మేము మా అమ్మకి 8 మంది పిల్లలం, 4 కొడుకులు 4 కూతుర్లు. మా డిస్ట్రిక్ట్ అనంతపూర్. నేను పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళు వచ్చే వరకు బైబిల్ ఎప్పుడు చూడలే. యేసు ప్రభువుని మాట ఎప్పుడు నేను ఇష్టపడేవాడిని కాదు, క్రైస్తవులు ముట్టేవాడిని కాదు. మా అమ్మ ఎవరైనా క్రైస్తవులు ముట్టొచ్చారంటే స్నానం చేసుకోపోను. మా ఇంట్లో క్రైస్తవులు వచ్చేవారు, ఎవరైనా వస్తే బయట గ్లాస్ పెట్టి చాయ్ ఇచ్చేది. క్రైస్తవ
అమ్మని మా ఇంట్లోకి రానిచ్చేవాళ్ళం కాదు. బైబిల్ మా ఇంట్లోకి వస్తే మా అమ్మ ఎందుకు ఇచ్చేవాళ్ళని, మనం తెచ్చే మనం అంత అయిపోతామనేది. ఏమైనా అంత అయిపోతాం, మన ఇంట్లో తీసుకొచ్చేది ముట్టుకొని ఇచ్చేది కాదు మా అమ్మ. అలాంటి నాకు నేను యేసు ప్రభుని ఒక్కసారి చూద్దామని ఒక స్నేహితుడు పిలిస్తే ఫస్ట్ టైం దేవుని మందిరంలోకి వెళ్ళాను. వెళ్తానే అందరు చెప్పండి, ఈయన వచ్చి గట్టి వాళ్ళకన్నా, ఈయన ముట్టుకుంటే అంటుకుంటాడు. మళ్ళీ చెప్పండి, ముట్టుకున్నా అంటుకున్నాడు. 32 ఏళ్ళ ఇన్స్పెక్టర్కి మళ్ళా నేను ఇది విడవను, నేను ఇడిచిపెట్టే ప్రసక్తే నో, ఐ విల్ నెవర్ లీవ్ యు, ఐ నెవర్ ఫర్సేక్ యు. దట్ ఈస్ గాడ్. గొప్ప రక్షణ. ఈ రక్షణ నువ్వు పొందకుండా పోతే నీ అంత ఫూలిష్ ఇంకోటి లేడు. చెప్పండి, ఈ రక్షణను పూర్తిగా ఉచితమైన ఈ రక్షణను నువ్వు పొందకుండా పోతే నీ అంత ఫూలిష్ ఇంకొకటి లేడు. కాబట్టి రక్షణ మనం పొందామద్దా పొందాలా వద్దా? కళ్ళు మూసుకోండి ఒక్కసారి కళ్ళు మూసుకో. దయ్యాలు కళ్ళు మూసుకోవంట. నీకు తెలుసు లేదు, దయ్యాలు కళ్ళు మూసుకో, దయ్యాలు చేతులు జోడించవంట. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, 1 minute చేతులు జోడించాలా, కళ్ళు మూసుకోవాలి. ఒక్కసారి బైబిల్ అంటే 119 కీర్తనలు 12వ కీర్తన 5వ వచనం 4వ లైన్, రక్షణను కోరుకునే వారికి ఆయన రక్షణ కలుగజేయి. నువ్వు మనసులో కోరుకుంటే నీకు రక్షణ వస్తుంది. ఐ వాంట్ సాల్వేషన్. ఇది పూర్తిగా ఉచితం, ఇది గిఫ్ట్, ఇది పేమెంట్ వచ్చేది కాదు, ఇది పూర్తిగా ఉచితం. నేను ఇష్టపడితే నీ అంతరంగంలో కార్యం జరుగుతుంది. నీకు కాదు, నీ ఇంటికంటే రక్షణ, నీ దేశానికే రక్షణ, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. అప్పుడు రక్షణ పొందాలని ఇష్టపడితే నీ గురించి మేము మీకు హెల్ప్ చేస్తాం. చిన్న ప్రార్థన చేసి మీకోసం ముగిస్తాం. మీకు ఇష్టపడే వారు చేయొద్దండి, మీ రక్షణ కావాలని వారు మీ హృదయపూర్తిగా మీ హృదయం చేస్తూ మీ హృదయాన్ని దేవుని దగ్గర వంచగలిగితే ప్రభు మీకు రక్షణ కార్యం జరిగిస్తారు. ఇప్పుడే నేడే ఈ క్షణమందే నీ హృదయంలో రక్షణ 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 నీ హృదయంలోకి రక్షణ కార్యం జరుగుతుంది. ఇప్పుడే నా వాళ్ళు అక్కడ వెనకాల సిస్టర్స్ వెనకలు ఇప్పుడే ఈ క్షణమే రక్షణ. రేపటి కాదు, ఈ క్షణమే విత్ ఇన్ సెకండ్ లోనే నీ అంతరంగం రక్షణ కార్యం జరుగుతుంది. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్, కంప్లీట్ ఫ్రీ. సంపూర్ణంగా ఇది ఉచితం. సో ఇంకా లాస్ట్ అవకాశం ఇస్తున్నా. లాస్ట్ చిన్నపిల్లలైనా సరే మీ హృదయం నేర్చుకుని నేర్చుకుంటే ఇప్పుడైనా మీతో మాట్లాడతారు, నేను జీవిస్తారు, నీ హృదయాన్ని అయినా వశపరుచుకుంటారు, నీ జీవితాన్ని రమ్యంగా చేస్తారు. మాట గురించి